హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది స్పెషల్ బొబ్బట్లు అండి. ఎప్పుడు శనగపప్పుతో చేసుకునే బొబ్బట్లు కాకుండా ఇలా చిలగడ దుంపతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా, చిటికెడు సాల్టు, ఒక చిన్న స్పూను ఆయిల్ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలండి. ఇది చపాతీల పిండి కన్నా చాలా సాఫ్ట్గా ఉండాలండి. కొంచెం మెత్తగా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లో పెట్టుకుని ఇది మునిగే వరకు ఆయిల్ పోసుకోవాలండి. 1/4 కప్పు వరకు ఆయిల్ పోసుకుని దగ్గర 4 గంటలు నానిందంటే కనుక ఆయిల్లో మనం బొబ్బట్లు చేసుకోవటానికి చాలా సాఫ్ట్గా వస్తాయండి. లేదా మినిమం 2 గంటలన్నా నాననివ్వండి. ఇప్పుడు చిలగడ దుంపల్ని ఆవిరిలో ఉడకబెట్టుకోవాలండి. ఒకవేళ టైం లేని వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో అయినా పెట్టి ఉడికించుకోవచ్చు. నేనైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఆవిరికి ఉడికించుకుంటున్నానండి. ఇది దగ్గర 20 నిమిషాలు పట్టిందనమాట ఇవి ఉడకడానికి. ఇలా సాఫ్ట్గా ఉడికేటట్టు ఉడికించుకోవాలండి. మనం చెక్ చేసుకుంటే, ఫోర్క్తో చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి. ఇప్పుడు వీటిని బాగా ఆరబెట్టి పైన తొక్క ఒలిచేసుకోవాలండి. ఆరిన తర్వాత మామూలుగా శనగపప్పుతో చేసే బొబ్బట్ల కన్నా ఈ చిలగడ దుంప బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉగాదికి. ఇవి వలుచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెట్టుకొని ఇవి మెత్తగా మెదుపుకోవాలండి. స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నేను 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నానండి. కొద్దిగా బెల్లం కరగటానికి 2 స్పూన్లు వాటర్ పోసుకొని కరిగించుకోవాలన్నమాట. నేను తీసుకున్న 1 కప్పు బెల్లానికి చిలగడ దుంపలు అయితే 2 సరిపోయినాయి అన్నమాట. బెల్లం కరిగిన తర్వాత ఇలా నొరగలు వచ్చేటప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న చిలగడ దుంప మిశ్రమాన్ని 2 సార్లుగా వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేసి కలిసిన తర్వాత మిగతా కొంచెం కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలైచీ పొడి వేసుకుంటున్నానండి. ఇదంతా బెల్లం పాకానికి బాగా పట్టేలా కలుపుకోవాలన్నమాట. చివరగా కొంచెం నెయ్యి కూడా వేసి బాగా ముద్ద కట్టే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో చేస్తే కింద అడుగంటేస్తుంది. లో ఫ్లేమ్లోనే దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని తీసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను ఆరబెట్టుకోవడం కోసం. ఇది బాగా ఆరిన తర్వాత మనకి బొబ్బట్లకు కావాల్సినట్టు రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని నేను నాకు కావాల్సినంత వరకు తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇదే మిశ్రమంతో మనము పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ మిశ్రమం 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. 2-3 రోజులు మనం ఎక్కడ తడి ఎక్కువ తాగలేదు కాబట్టి 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం 4 గంటల పాటు నానబెట్టుకున్న మైదా పిండిని తీసుకొని కొద్దిగా తీసుకుంటూ బటర్ పేపర్ పైన కానీ అరిటాకు పైన కానీ పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్ని అందులో పెట్టి ఎక్స్ట్రా మిశ్రమాన్ని తీసేయాలండి. తీసేసి చేత్తోనే భక్ష్యాలు బాగా ఒత్తుకోవాలన్నమాట. అంటే వీటిని ప్రాంతాన్ని బట్టి వీటి పేర్లు మారుతూ ఉంటాయండి. కొన్ని దగ్గరలో భక్ష్యాలని, కొన్ని దగ్గరలో ఓలీలని, కొన్ని దగ్గరలో బొబ్బట్లని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చేత్తోనే. నా దగ్గర అరిటాకు లేదు, అలానే బటర్ పేపర్ కూడా లేదండి.
నా దగ్గర ట్రేస్ పేపర్ ఉంటే దానిపైన పెట్టి చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. 2 సైడ్లు తిప్పుకుంటూ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి. నెయ్యి మీ ఆప్షన్ మాత్రమే, మీకు ఎంత నెయ్యి కావాలంటే అంత వేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే కనుక నూనె వేసుకొని అయినా కాల్చుకోవచ్చండి. నెయ్యి బాగా తినే వాళ్ళైతే మీ ఆప్షన్ అన్నమాట, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బొబ్బట్లకి మామూలుగా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇవి వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఆరిన తర్వాత కొంచెం గట్టి పడతాయన్నమాట. ఆ గట్టి పడినా కూడా కొంచెం ఇలాంటి తవా వేడి చేసి దానిపైన వేసి మళ్ళీ సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా తిన్నా వేడిగా తిన్నా చాలా బాగుంటాయండి బొబ్బట్లు. ఇవైతే హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలన్నమాట. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కానీ లేదా పేన్ రవ్వ కానీ వాడుకోవచ్చండి. నేనైతే నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను మైదా పిండితోనే చేశాను అనమాట. నాకు పేన్ రవ్వ దొరకలేదండి, అందుకని మైదా పిండితోనే చేశాను. మీకు కావాలంటే పేన్ రవ్వతో కూడా ట్రై చేయొచ్చండి. అంతే అండి, సాఫ్టీగా టేస్టీగా ఉండే చిలకడదుంప బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా చేసుకునే శనగపిండి బొబ్బట్లలా కాకుండా ఇంకా చాలా బాగున్నాయండి. తప్పకుండా ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.